2025-26 సంవత్సరానికి మోస్పీ అంచనా వేసిన వృద్ధి రేటు రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధికి సంబంధించిన ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటివి భారతదేశం ప్రపంచ ఆర్థిక వేదికపై తనదైన ముద్ర వేస్తూ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధిస్తుంది. గణాంకాల పథకాల అమలు మంత్రిత్వ శాఖ మోస్పీ విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధికి సంబంధించిన స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. ముఖ్యంగా 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య కీలక రంగాలలో ఆశించిన మార్పులను పరిశీలిద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశోత్పత్తి వృద్ధి రేటు 6.5%గా నమోదైన విషయం తెలిసిందే. అయితే 2025-26 సంవత్సరానికి మోస్పీ అంచనా వేసిన వృద్ధి రేటు 7.4%గా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 0.9% ఎక్కువ. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ఏకవంతమైన వృద్ధి పదంలో పయనిస్తున్నట్లు స్పష్టం చేస్తుంది. అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ఈ వృద్ధిని సాధించడం విశేషం. ఆర్థిక వృద్ధికి కీలకమైన తయారీ మరియు సేవల రంగాలలో 2025-26లో గణనీయమైన మెరుగుదలలు ఆశించబడుతున్నాయి. 2024-25లో 4.5%గా ఉన్న తయారీ రంగ వృద్ధి రేటు 2025-26 నాటికి 7%కి చేరవచ్చని అంచనా వేసింది. గతంతో పోల్చుకుంటే ఇది 2.5% ఎక్కువ. ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటివి ఈ రంగానికి ఊతమిస్తాయని చెప్పవచ్చు. సేవల రంగం కూడా బలమైన వృద్ధిని కొనసాగించనుంది. 2024-25లో 7.2%గా ఉన్న సేవల రంగ వృద్ధి 2025-26లో 9.1%కి చేరుతుందని అంచనా వేసింది. గతంతో పోల్చుకుంటే ఇది 1.9% ఎక్కువ. డిజిటల్ సేవలు, ఆర్థిక సేవలు మరియు పర్యాటకం వంటివి ఈ రంగాన్ని ముందుకు నడిపించనున్నాయి. రూపాయల్లో జీడిపిలో కూడా 2 సంవత్సరాల మధ్య స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. స్థిర ధరల వద్ద జీడిపి 2024-25లో 187.97 లక్షల కోట్లు. అదే 2025-26లో 201.90 లక్షల కోట్లు చేరవచ్చని అంచనా వేసింది. ఇది ఒక సంవత్సరంలో 13.9 లక్షల కోట్ల పెరుగుదలను సూచిస్తుంది. సాధారణ జీడిపి విషయానికి వస్తే 2024-25లో 330.68 లక్షల కోట్లుగా ఉంది. అదే 2025-26లో 357.14 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. గతంతో పోల్చుకుంటే ఇది 26.46 లక్షల కంటే ఎక్కువ. ఈ గణాంకాలు 2024-25 నుండి 2025-26 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఒక బలమైన వృద్ధి పదంలో ఉందని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తయారీ మరియు సేవల రంగాలలో ఆశించిన మెరుగుదలలు మొత్తం జీడిపి వృద్ధికి గణనీయంగా దోహదపడతాయి. ఈ సానుకూల ధోరణి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మరింత బలోపేతం చేస్తుందని ఆశిద్దాం.